నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా ఆయనను గృహ నిర్బంధం చేశారు. జోగు రామన్న నివాసం వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా మొదట నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ బ్యారేజీని, ఆదిలాబాద్ జిల్లాలోని చనకా కొరట పంప్ హౌస్ను ప్రారంభిస్తారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలతోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుని నిరసన తెలుపుతామని జోగురామన్న హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామంతో ఆదిలాబాద్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఓకే, రైట్. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ జావద్ అందిస్తారు. చెప్పండి కిరణ్. నవీన్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన అయితే ప్రారంభించనున్నారు. మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 2 సాగునీటి బ్యారేజీలను ఈ రోజు ప్రారంభించి జాతికి అయితే అంకితం చేయనున్నారు. మొదటగా ఆదిలాబాద్ జిల్లాలో బోరాజ్ మండలం హత్తిఘాట్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చనకా కొరట బ్యారేజ్ సంబంధించిన పంప్ హౌస్ ను ప్రారంభించనున్నారు. పంప్ హౌస్ ను ప్రారంభించి ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేయనున్నారు. అక్కడి నుండి మధ్యాహ్నం 1 గంటకు నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామం వద్ద గోదావరిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించనున్నారు. సదర్మాట్ బ్యారేజ్ సంబంధించి ఆయాకట్టుకు యాసంగి పంటల కోసం నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి నిర్మల్ పట్టణంలో ఎన్టీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి అక్కడ ప్రసంగించిందన్నారు. అయితే ప్రధానంగా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 బ్యారేజీలు అయితే ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఇటు చూస్తే నిర్మల్ జిల్లాలో సదర్మాట్ బ్యారేజీ, అక్కడ ప్రాంతకు సంబంధించిన జనాల చిరకాల వాంఛ. ఈ బ్యారేజీ 10 సంవత్సరాల క్రితమే నిర్మాణాన్ని ప్రారంభించుకుంది. 600 కోట్ల వ్యయంతో గోదావరి నదిపై 1.57 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 1200 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా గోదావరి పరిహాక ప్రాంతంలో మొత్తం 18,000 ఎకరాలకు ఈ ప్రాజెక్టు సాగునీరు అందించనుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో చనాకా కొరాట బ్యారేజ్ సంబంధించి కూడా పంప్ హౌస్ ను 0.81 టీఎంసీల నీరు ఎత్తిపోసేందుకు ఈ పంప్ హౌస్ ను నిర్మించారు. ఈ రోజు ప్రారంభంతో అక్కడి కూడా అంటే మొత్తంగా
.81 టీఎంసీల నీరు అక్కడ ప్రధాన కాలువ ఒకటి నిర్మించారు. 41 కిలోమీటర్ల పొడవున్న ప్రధాన కాలువలో ఈ .81 టీఎంసీల నీరును ఎత్తిపోసేందుకు అయితే ఈ రోజు పంప్ హౌస్ ను అయితే సీఎం ప్రారంభించున్నారు. అయితే ప్రధానంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అంటే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఉన్న నేపథ్యంలో ఎలాంటి వరాలు జల్లు సీఎం కురిపించినారో అయితే ఆసక్తిగా జిల్లా వాసులు అయితే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఈ చెనాక కొరట బ్యారేజ్ నిర్మాణం పూర్తి కాకముందే ఇప్పటికే తమ హయాంలోనే ఈ బ్యారేజ్ పంప్ హౌస్ సంబంధించిన ట్రయల్ లైన్ జరిపినప్పటికీ మళ్ళీ ఇంకోసారి ఈ ట్రయల్ రన్ మాత్రమే చేస్తున్నారు. కానీ పూర్తిగా నిర్మాణం చేపట్టక ముందే ఈ చెనాక కొరాట ప్రాజెక్టును ప్రారంభించడాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జోగురామన్న ఖండించారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించడంతో అలర్ట్ అయిన పోలీసులు నిన్న అర్ధరాత్రి జోగురామన్ అయితే హౌస్ అరెస్ట్ చేశారు. జోగురామన్న ఇంటి ముందు భారీగా పోలీసులు సైతం మోహరించడంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇటు జిల్లాలో బేలా కావచ్చు, బోరాజ్ కావచ్చు, జైనత్ మండలాల్లో కూడా బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే రైతులకు వ్యతిరేకంగా ఏదైతే వ్యవహరిస్తుందో దానికి ఆ తీర్పు నిరసనగా ఈ రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని జోగురామన్న ప్రకటించడంతో ముందు జాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు అంటే మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం కాస్త ప్రాధాన్యతనైతే సంతరించుకోండి. ఎలాంటి ఇటు ఆదిలాబాద్ పట్టణం కావచ్చు, ఇటు నిర్మల్ పట్టణం కావచ్చు, రెండు పట్టణంలో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు శ్రీకారం చుట్టనున్నారు, ఎలాంటి వరాల జల్లు అయితే కురవనుందని ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవీన్. ఓకే, ధన్యవాదాలు సాయి కిరణ్. అయిన తర్వాత మళ్ళీ ఈసారి డైరెక్ట్గా మనం అక్కడ ఏవైతే ఎల్పిపి మెయిన్ కెనాల్ సంబంధించిన డెలివరీ సిస్టమ్ ఉన్నదో అక్కడికి వెళ్ళి మరి అక్కడ పూజా కార్యక్రమం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి సార్ వాపస్ వెళ్ళిపోయాడు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి సదర్ మార్ట్కి బయలుదేరారు. సో దీస్ ఆర్ ద మెయిన్ కంపోనెంట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మనం చాలా వరకు వర్క్ జరిగింది, బట్ దేర్ ఆర్ ఫ్యూ అబ్జర్వేషన్స్ which all the officers will అక్కడ పీపీటీ కూడా ప్రజెంట్ చేస్తారు.